హలో గైస్, అందరికి నమస్తే. ఈ రోజు అయితే నేను విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మన హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాను. హైదరాబాద్ నుంచి విజయవాడకి ప్రతి 2 అవర్స్కి అయితే ఒక ట్రైన్ అయితే ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ అయితే ఉంటుంది. ట్రైన్ జర్నీ మినిమం 5 to 6 అవర్స్ అయితే ఉంటుంది. నేనైతే నైట్ ఎక్కాను, మార్నింగ్ అయితే విజయవాడలో దిగాను. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇలా జంక్షన్ ఉంటుంది. కొద్దిగా ముంగడుకోగానే బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఈ బస్సు చూసారా, పాతకాలం బస్సు, 1932 సంవత్సరం అంట ఈ బస్ అయితే. అక్కడైతే చాలా ఆటోలు ఉంటాయి. ఆటో ఎక్కితే మనం స్నానం చేసే ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. అక్కడైతే ప్యాసింజర్ ఆటో ఎక్కాలి. నార్మల్గా మాట్లాడుకొని ఎక్కద్దు. మాట్లాడుకొని ఎక్కితే 150 అంటారు. అదే ప్యాసింజర్ ఆటో ఎక్కితే 30 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. ఇదే స్నానం చేసే ప్లేస్. ఇక్కడైతే నా స్నానం అయితే అయిపోయింది. ఇక్కడ పైన ఫ్లైఓవర్ అయితే ఉంటుంది. ఫ్లైఓవర్ కింద టెంపుల్కి వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. ఈ బస్సు కూడా సేమ్ పాతకాలం బస్సే. ఈ బస్సుకు కూడా టికెట్ ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. లోపల టెంపుల్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.